హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మయి వ్లాగ్స్. ముందు రోజు మా వారి మీద కొంచెం ఒక విషయం మీద అయితే కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాననమాట. సో దానికి సంబంధించి ఇక్కడ అపాలజీ చెప్పి నా అకౌంట్ సెటిల్ చేసుకుంటున్నాను. అలా ఒక సారీ చెప్పి క్లియర్ చేసుకోకపోతే నాకేంటో మనసుకి చాలా భారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బయట ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద రియాక్ట్ అవ్వలేక నేను కొన్నిసార్లు ఈయన మీద రియాక్ట్ అవుతానన్నమాట. హీ నోస్ మీ, అంటే ఎటువంటి సిచ్యువేషన్స్, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్లో నేను జనరల్గా రియాక్ట్ అవుతాను, ఎటువంటి విషయాలు నన్ను ట్రిగ్గర్ చేస్తాయని తెలుసు. సో కొన్నిసార్లు ఆయన పాపం దానికి రెస్పాన్సిబుల్ కాకపోయినా నేను రియాక్ట్ అయినా కూడా తీసుకుంటారు. ఆ మూమెంట్‌లో నాకు అర్థం కాదు. కానీ కొంచెం సేపు తర్వాత నాకే ఒక రియలైజేషన్ వచ్చి ఇంకా వెళ్ళి సారీ చెప్తాను. సో అలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో అయితే చెప్పాను. ఎనీవేస్, సో ఇట్స్ అ వెరీ హ్యాపీ డే ఫర్ మీ. సో అన్నీ అయితే లైట్ తీసుకొని ఇక్కడ నేను కర్నూలు వెళ్ళడానికి బయలుదేరడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బ్యాగ్ గురించి ఎంతమంది అడుగుతున్నారు నన్ను నా షార్ట్ వీడియోస్‌లో. ఇది అన్‌ఫార్చునేట్‌లీ ఆన్‌లైన్ కాదండి. ఆంబూర్ అనే ప్లేస్ ఉంటుంది చెన్నై దగ్గరలో. అక్కడ లెదర్ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అక్కడ తీసుకున్న బ్యాగ్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఆ స్టోర్ వెళ్తే తప్పకుండా ఆ అడ్రస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అండ్ ఈ వాలెట్ మా వారిది. పెళ్ళైన కొత్తలో ఒకసారి ఆయన న్యూ వాలెట్ కొన్నప్పుడు ఈ పాతదైతే నేను తీసుకున్నాను. సో అప్పటి నుంచి నేను నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ లక్కీ వాలెట్. నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. అమెజాన్ నుంచి ఒక 2 కుర్తా సెట్స్ తీసుకున్నాను అనమాట. సో అవే వచ్చింటే ఫస్ట్ ఇంకా డైరెక్ట్గా అవే పెట్టేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇంకా కొన్ని మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా పెట్టుకోవడం అయితే పెట్టుకున్నాను. బేసిక్గా అయితే ఒక ట్రాలీ కంటే నేను ఎక్కువ ప్యాక్ చేయలేనమాట. మా వారు రావట్లేదు, నేను పాపనే కాబట్టి లగేజ్ తక్కువ ఉండేలా చూసుకుంటున్నాము. ఇది వచ్చేసి గింబల్. ఇది ఈయన నాకు 2 ఇయర్స్ బ్యాకే గిఫ్ట్ చేశారు, కానీ ఎప్పుడు పెద్దగా వాడలేదు. సో ఇప్పుడు ఇంకా వాడాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. బ్లాగింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అని. O3 వాళ్ళది డీటాన్ ఫేషియల్ చాలా బాగుంటుందని నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో అదే రోజు డెలివరీ అయింది. సరే కర్నూలులో ట్రై చేద్దామని ఇంకా ఈ ట్రాలీలో పెట్టుకున్నాను. ఇంకా పాప రిలేటెడ్ మస్కిటో రోల్ ఆన్స్, అలాగే తన మెడిసిన్స్, తన క్లాత్స్ అన్నీ కూడా ఇందులోనే సర్దేశాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే బ్లాంకెట్స్ బస్లో పాప కోసం సెపరేట్గా అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. అది చాలా లిమిటెడ్ అండ్ వెరీ సింపుల్ ప్యాకింగ్. ఇది అయిపోయాక ఇంకా వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ డేనే గణేష్ చతుర్థి. ఇంకా నేను ఉండను కదా, కర్నూలులో ఉంటాను అని చెప్పి ముందు రోజే ఇంట్లో పూజ చేశాను అనమాట. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గణేష్ చతుర్థి బెంగళూరులో చేసుకోకుండా కర్నూలుకి రావడం. సో నాకు కొంచెం ఇన్కంప్లీట్గా అనిపిస్తుండేది అనమాట, అక్కడ మిస్ అయిపోతున్నాను అని. సో దానివల్ల అయితే ఇంకా ముందు రోజే అయితే ఇంకా నేను అత్తయ్య వాళ్ళందరం కలిసి అయితే బెంగళూరులో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ క్యూట్ సింపుల్ రంగోలీ కూడా వేసాను. అండ్ దీని మీద నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే కింద లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా అదే టైంలో మా వారు కూడా ఇంకా ఫోన్ చేసి ఇంకా 1 అవర్లో నేను ఇంట్లో అయితే ఉంటాను, సో అన్నీ ప్యాక్ చేసుకొని డిన్నర్ చేసి రెడీగా ఉండమన్నారనమాట. సో ఇక్కడ అన్నీ అయితే రెడీ పెట్టేశాను. ఒకవైపు షార్ట్ కూడా ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట, నెక్స్ట్ డే పోస్ట్ చేయాలి అని చెప్పి. ఇంకా సరే నాకు పెద్దగా ఆకలి లేదు, బట్ ఏదో ఒకటి తినాలి, లేకపోతే మళ్ళీ బస్సులో ఆకలిస్తుందేమో అని చెప్పి మార్నింగ్ దోశ పిండి ఉండింది, అదే ఇంకా 2 దోశలు వేసుకొని ఇంకా చక్కచక్క తినేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ డ్రెస్ లింక్ కూడా చాలామంది అడుగుతున్నారండి. సో ఈ వీడియోలో మీకు కనిపించే కుర్తా సెట్స్ ఏవైతే ఉంటాయో, సో దానివి ఏదైతే ఆన్లైన్ లింక్స్ ఉంటాయో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు తప్పకుండా వెళ్ళైతే చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా ఫైనలీ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు ఒక సైడ్ చాలా చాలా హ్యాపీగా ఉండింది, ఇంకో సైడ్ కొంచెం టెన్షన్గా కూడా ఉండింది. ఎందుకంటే పాపతో ఇదే ఫస్ట్ బస్ జర్నీ, అండ్ దట్ టు మేమిద్దరం వెళ్ళడం. ఒక విధంగా ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్, కైండ్ ఆఫ్ మామ్ డాటర్ జర్నీ లాగా. ఇంకో సైడ్ తినని మేనేజ్ చేస్తానా, రాత్రి ఏమన్నా ఏడుస్తుందా ఎలాగా అని కూడా టెన్షన్ ఉండిందనమాట. ఇనీషియల్గా మా వారు కూడా వచ్చే ప్లాన్ ఉండింది, కానీ ఫర్ సమ్ రీజన్స్ అయితే ఆయన రాలేకపోయారు. మేము యాక్చువల్లీ ఈ ప్లానే డ్రాప్ చేద్దాం అనుకున్నాము, బట్ నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉంటే నన్ను ఇంకా డిసప్పాయింట్ చేయొద్దు అని ఆయన సరే నువ్వు వెళ్ళు, పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూసుకుంటాము అని అయితే అన్నారు. సో మేమైతే ప్రైవేట్ బస్ స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. నాకు ఈ బస్సు చాలా 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 నచ్చింది. ఎందుకో గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెర్ ఇస్ వన్ స్పెసిఫిక్ రీజన్ ఈ బస్ నాకు నచ్చడానికి. లెట్ మీ సీ, ఐ మీన్ ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేయగలుగుతారో ఐ వాంటెడ్ టు సీ. సో అదనమాట. సో బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా పాప కోసం అయితే బ్లాంకెట్స్ ఆల్రెడీ నేను సెపరేట్గా తీసుకొచ్చాను. సో తనకు అక్కడే అది వేస్తున్నాను అనమాట. సో బస్లో ఎంత బాగా మొబైల్ హోల్డర్ ఉండింది, ఇలా చిన్న బెడ్ లైట్స్ ఉండింది, చార్జర్ ఉండింది, ఏసీ పర్ఫెక్ట్ ఉండింది అనమాట. నాకు పర్సనలీ చాలా నచ్చింది. ఇదైతే అభి బస్ వాళ్ళది.
మీలో ఎవరైనా బెంగుళూరు టు కర్నూల్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా ఈ ట్రావెల్స్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ప్రమోషన్ అనుకున్నారు. నాకంత సీన్ లేదండి. జస్ట్ నిజంగా చాలా నచ్చైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో, ఇంకా వీఆర్ ఆల్ సెట్ అనమాట. ఇంక పాప ఫస్ట్ చాలా గోల చేసింది. ఆ బస్సు చూసి విపరీతంగా ఎక్సైట్ అయిపోయింది. కానీ ఇంక తర్వాత టైర్డ్ అయిపోయి ఇంకా షీ ఫాల్ ఇంటూ స్లీప్. సో, అలా అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. లేచి చూసేసరికి 4 అయిందనమాట. నేను అప్పటికి కంటిన్యూస్‌గా చెక్ చేస్తూనే ఉన్నాను గూగుల్ మ్యాప్స్‌లో. సో, ఆల్మోస్ట్ 5కి అయితే రీచింగ్ టు కర్నూల్ అని చూపిస్తూ ఉండింది. సో, ఇంకా నాన్నకైతే కాల్ చేసి వాళ్ళకి ఎక్కడ ఎగ్జాక్ట్‌గా మేము డ్రాప్ అవుతున్నాము అనేదైతే ఇక్కడ చెప్తున్నాననమాట. ఇంకా బస్సు ఆగిందో లేదో మా నాన్న ఇమ్మీడియేట్‌గా ఎక్కి పైకి కూడా వచ్చేసారు. అక్కడ ఆల్రెడీ మా వారు ఎక్కిచ్చారు. ఇక్కడ మేము దిగకముందే మా నాన్న వచ్చి పిక్ చేసుకున్నారు. బట్ దీనికి కూడా విపరీతంగా టెన్షన్ వీళ్ళందరికీ. మేమిద్దరం ఓకేనా? ఓకేనా? అని చెప్పి. బట్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంత మంచి ఫ్యామిలీ నా చుట్టూ ఉన్నందుకు నిజంగానే అది నా బ్లెస్సింగ్. సో, ఇక్కడైతే ఇంకా ఫైనలీ లగేజ్ తీసుకొని అయితే ఇంకా దిగుతున్నాము. కింద మా అమ్మని చూసి నేను షాక్ అయ్యా. బికాజ్ మా అమ్మ వస్తారన్న విషయం నాకు తెలీదు. నేను ఎంతసేపు ఉన్నా నాన్న వస్తున్నారనుకున్నా. పెళ్ళి అవ్వకముందు కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి నేను వద్దు అన్నా కూడా నాన్న వచ్చే పికప్ చేసుకుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట అమ్మ రావడం. ఇంకా మనవరాలు వచ్చింది కదా. సో, ఆబ్వియస్గా ఇంకా ఆపుకోలేరు. తనని ఎప్పుడెప్పుడు చూడాలా అని విపరీతంగా వెయిట్ చేస్తున్నారు అమ్మ. సో, ఇక్కడైతే ఇంకా ఫైనలీ ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఫైనలీ మా ఇల్లు వచ్చేసింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా అదేంటో తెలియదు కానీ ఇల్లు చూడగానే ఎమోషనల్ అయిపోతా. ఒకప్పుడు ఇదే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడురా బాబు నాకు జాబ్ వస్తుంది, అసలు మీ గోల తట్టుకోలేకపోతున్నా అమ్మ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటుండే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అసలు దాని వాల్యూ. అసలు ఆ డేస్ అసలు ఇంకెప్పటికీ మళ్ళీ తిరిగి రాదు. ఆ లైఫ్ తిరిగి రాదు. సో, ఇప్పుడు ఒక గెస్ట్ అయిపోయాను మా ఇంటికే నేను. ఇంకా అవన్నీ అనుకుంటే ఇంకా బాధేస్తుంది. ఇక్కడ అమ్మ ఇంకా ఆల్రెడీ ఫుల్ డెకరేషన్ చేసి రెడీగా పెట్టుకున్నారనమాట. సో, ఇది నా రూమ్. ఈ రూమ్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయో. అండ్ బై ద వే నన్ను చాలామంది లాస్ట్ టైం కర్నూలు వచ్చినప్పుడే హోమ్ టూర్ చేయమని అడిగారనమాట. నాకు అప్పట్లో తెలీదు. బట్ ఈసారి అయితే డెఫినెట్గా హోమ్ టూర్ అయితే చేస్తాను. బికాస్ నాకు ఈ ఇంటి చుట్టూ ఉన్న మెమరీస్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో, దానికోసం అయితే చేయాలని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోస్లో అయితే డెఫినెట్గా ఒక చిన్న హోమ్ టూర్ అయితే చూస్తారనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంక పాప ఈ బొమ్మలన్నీ చూసి ఫస్ట్ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా కాస్తంత టైం తర్వాత మళ్ళీ ఇంకా టైర్డ్ అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా యాక్చువల్లీ టైర్డ్గానే ఉండే. సో, ఇంకా అమ్మ వండేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే ఏం చేస్తారో ఒక 1-2 అవర్స్ పడుకోండి, తర్వాత ఫ్రెష్గా లేచి అందులోపల ఇంకా పూజకి రెడీ చేస్తాను అనేసరికి ఇంకా నేను ఇంకా పాప నిద్రపోయామన్నమాట. ఇంకా లేచి తర్వాత ఇంకా పాపకు స్నానం చేయించి ఇంకా నేను స్నానం చేసి ఇంకా అప్పటికే ఇంకా నాన్న ఇంకా పూజ కోసం రెడీ చేస్తున్నారు. గణేష్ చతుర్థి అనగానే నాకు ఒక మెమరీ బాగా గుర్తొచ్చేది. ఆబ్వియస్గా బుక్స్ పెడతాం కదా, మంచిగా చదువు రావాలి అని చెప్పి దేవుడి పక్కన. ఎప్పుడు చూడు మ్యాథ్స్ తీసుకొచ్చేదాన్ని. నాకు మ్యాథ్స్ అయితే అస్సలు రాదు. అసలు ఎప్పుడు చూసినా చాలా తక్కువ స్కోర్ వచ్చేదనమాట. సో, ఇంకా అన్ని మ్యాథ్స్ బుక్లు పెట్టేదాన్ని. ఇంకా ఎప్పుడైతే ఇంకా CA చదవడం స్టార్ట్ చేశానో ఇంకా ఫుల్ CA బుక్స్ ఉండేవి. సో, ఈసారి ఏ బుక్స్ లేవు. సో, పాపకు సంబంధించి ఒక చిన్న నోట్బుక్ అయితే పెట్టామన్నమాట దేవుడి దగ్గర. అప్పుడు అనిపించింది ఇంత ఫాస్ట్‌గా టైం అయిపోతుందా? మొన్నటి దాకా నా బుక్స్ పెట్టుకునే దాన్ని, అప్పుడే నా కూతురు బుక్స్ పెడుతున్నాము అని చెప్పి. బట్ ఆ దేవుడి దయ వల్ల, మా ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నాకు నిజానికి పెద్దగా కోరుకోవడానికి ఏం లేదు. నాకున్నదంతా మా అమ్మ నాన్నకు ఒక కోరిక ఉందన్నమాట. అదేంటనేది నేను ఈ వీడియో చెప్పలేను కానీ బట్ వాళ్ళకి ఆ కోరిక తీరాలి, వాళ్ళు అనుకున్నది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చినందుకు వాళ్ళకి, ఈ ఇంటికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా భోంచేసిన తర్వాత కడుపు నిండా తిని ఫుల్ నిద్రపోయాను అనమాట. ఇది నా ఫస్ట్ డే అట్ కర్నూల్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కర్నూల్ వ్లాగ్స్ మాత్రం లేట్ చేయకుండా రిలీజ్ చేయాలి అని చెప్పి అదే పనిగా లేట్ నైట్ కూర్చొని మరి రికార్డింగ్, ఎడిటింగ్ అన్నీ చేసైతే పోస్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. అండ్ మీ అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్స్ పెట్టారు. డెఫినెట్గా అన్నీ చూసి అయితే రెస్పాండ్ చేస్తానండి. సో, కొంచెం టైం అయితే నేను తీసుకుంటాను ఈసారి కామెంట్స్ రిప్లై ఇవ్వడంలో మాత్రం. సో, టేక్ కేర్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.